తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో పంట నష్టం కింద మనకి పంట నష్ట పరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలు, రైతు భరోసా నిధుల కింద ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా నిధులు, ఇక అదేవిధంగా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయాలని మనకైతే గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా దాదాపు రైతు భరోసాకు సంబంధించిన కీలకమైన విషయాలు అనేది ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఇక ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో మనకి రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నారో మనకి జిల్లాల లిస్ట్ అనేది ఇప్పుడే గంట క్రితం విడుదల కావడం అయితే జరిగింది. ఇక జిల్లాలలో ఎటువంటి జిల్లాలలో ఎప్పుడు ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయో ఈ వీడియోలో మీరైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నించండి. అదేవిధంగా పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయలకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇటువంటి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 2,000 రూపాయలు, రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయలకి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయడం అయితే జరిగింది. మళ్ళీ చెల్లింపులు చేయాలని ఒక భారీ బడ్జెట్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టనుంది. ఇక మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ఈ రైతు భరోసా నిధులు కానీ మనకి అదేవిధంగా పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయలు కానీ ఎవరెవరికి వస్తాయి, పంట నష్ట పరిహారం కింద డబ్బులు అవి రావాలంటే ఏం చేయాలి, అదేవిధంగా ఈ రైతు భరోసా నిధులు ఇప్పటివరకు 4 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల పైకి కానీ రైతు భరోసా నిధులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే రైతు భరోసా నిధులు ఇప్పటివరకు ఖాతాలలో జమ కాలేదో వాళ్ళు ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ డబ్బులు మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు 4 ఎకరాల లోపు 4 ఎకరాల పైకి ఈ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి అన్న దానిపై ఈ వీడియోలో చెప్తాను. ఇక ముఖ్యంగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేయబోతున్నారో ఇక్కడ జిల్లాల లిస్ట్ అనేది మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక మీ గ్రామాలలో, మీ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏ టైంకి జమ అవుతున్నాయో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఈ పీఎం కిసాన్ 20వ విడత కింద 2,000 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం నరేంద్ర మోడీ గారు డబ్బులను విడుదల చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు విడుదల చేసిన వెంటనే ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు ముందుగా ఎవరి ఖాతాలలో జమ అవుతాయో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. సో అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వారంలో అకౌంట్లో డబ్బులు పొంగులేటి. తెలంగాణలో మరో వారం రోజుల్లో రైతు భరోసా సన్నలకు బోనస్ డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇక ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని స్పష్టం చేశారు. ఇక స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని, శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అటు ఎన్నికల గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తామని కూడా తెలపడం అయితే జరిగింది. ఇక వారంలో మనకి ఏదైతే రైతు భరోసా కింద సన్నాహాలకు బోనస్ డబ్బులను అనేది రైతుల ఖాతాలలో ఈ నెల చివరి ఆఖరులోపు డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీంతో పాటు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ నెలాఖరులోపు రైతు భరోసా నిధులు తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ వానాకాలానికి సంబంధించిన ఈ నెలాఖరులోపు రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. ఇక దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి చర్చించినట్లు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కారణంగా ఉన్న రైతులను ఆదుకునేందుకు సీఎం గుండె ధైర్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా మారుతుందని వివరించడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా కింద
సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం గుండె ధైర్యంతో దూసుకెళ్తున్నట్లు ఇక్కడ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ జూన్ నెలాఖరులోపు ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో వారికి రావాల్సిన ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయలు ఈ జూన్ చివరాఖరులోపు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో వెంటనే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లోనైతే తెలపడం అయితే జరిగింది. ఇక మొదటిగా ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఎకరానికి 7,500 రూపాయలు, సీజన్కి 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే 7,500 రూపాయలు అని చెప్పి ఇక జనవరి 27వ తారీఖు నుంచి మనకి ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా నిధులను ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇక విడతల వారీగా 3, 4 విడతల వారీగా 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే ఈ రైతు భరోసా నిధులు ఇప్పటివరకు ఎకరానికి 6,000 రూపాయల డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక మనకి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి చూసుకున్నట్లయితే మొత్తం 5,000 కోట్ల రూపాయలు మొత్తం 53 లక్షల మంది రైతన్నల ఖాతాలలో జమ చేయడం అయితే జరిగింది. ఇక మొత్తం 83 రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను జమ చేయాలి. ఇక మిగతా 12 నుంచి 16 లక్షల మంది రైతన్నల ఖాతాలలో 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు వేగవంతంతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు వేగంగానైతే జూన్ చివరి వారంలోపు పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ నిధి కింద మనకైతే 20వ విడత కింద డబ్బులను నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయలు కూడా ఈ నెల చివరి ఆఖరులోపు ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక పీఎం కిసాన్ నిధి కానీ మనకి రైతు భరోసా నిధులు కానీ మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది ఎవరైతే చేపించుకొని ఉంటారో వాళ్ళ ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను తొందరగా జమ అవుతాయని తెలపడం అయితే జరిగింది. ఇక ఏదైతే ప్రభుత్వం డబ్బులు ఏదైతే ఇస్తున్నప్పుడు అవి మీరు పొందాలంటే మీ బ్యాంక్ ఖాతాకి మీ ఫోన్ నంబర్కి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకోవాలని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా పంట నష్ట పరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయల బడ్జెట్ అనేది తెలంగాణ రైతన్నలను ఆదుకోవాలని పంట నష్టం పరిహారం జరిగినటువంటి రైతులకు మనకి పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయలు ఎకరానికి జమ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు కూడా జిల్లాల వారీగా పంపిణీ చేయబోతున్నారు. ఇక మొత్తం జూన్ చివరి వారం వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ రైతు భరోసా నిధులు పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయలు డబ్బులను విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.